దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే సంఘంలో విభేదములు. కొద్దిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయము. మహాపరిశుద్ధుడైన మహాగణుడైన పరలోకపు తండ్రి, అయ్యా మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, మీ ప్రియ బిడ్డ మీ వర్తమానం అందిస్తుండగా ప్రతి బిడ్డ హృదయాల్లో మీ వాక్యం కార్యశుద్ధి కలుగు చేసి మీ చిత్తాన్ని ప్రకారం మీ వాక్యానుసారంగా నడవడానికి సహాయం దయచేయమని నాజరేయుడైన యేసయ్య నామమున పెట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని మన స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క బిడ్డలు, సంఘంలో బిడ్డలు అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. భేదాభిప్రాయాలు ఉండకూడదని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం 1 కొరింథీ 3వ అధ్యాయము 2 నుంచి చూసినట్లయితే అక్కడ పౌలు గారు అక్కడ చెప్తున్నారు. 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది, కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనలై ఉన్నారు కారా? మీలో అసూయను కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకునిచున్నవారు కారా? ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోలో వాడునని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోలో ఎవరు, పౌలు ఎవరు? అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కొరింథీ సంఘంలో పరిశుద్ధాత్మ పొందిన సంఘమే, భాషలు మాట్లాడుతున్న సంఘమే, కానీ అక్కడ కొన్ని విభేదాలు చూస్తున్నాం. పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఏమన్నారంటే, ఒకడు అన్నాడట నేను పౌలు వాడిని, ఒకడు నేను అపోలో వాడిని, ఒకడు నేను కేఫా వాడిని అని విభేదాలు ఉంటున్నాయి. మీరు అంతే ఈ విధంగా విభేదాలు ఎందుకు ఉన్నాయంటే మీరు ఇంకా స్పిరిచువల్గా డెవలప్ అవ్వలేదు, ఆత్మీయంగా మీరు అందరూ పసిపిల్లలు అని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరికి ఉంటుంది అలాగా, నువ్వు ఆ శాఖ ఈ శాఖ, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ అని. అందుకు ఒకసారి ఏమైందంటే, ఒకసారి అమ్మగారు మాట్లాడుతూ మీరు సహవాసం పేరేంటంటే మేము జీసస్ క్రైస్ట్ లవ్స్ మినిస్ట్రీ అని పెట్టుకున్నాం. అదేంటిది జీసస్ క్రైస్ట్ లవ్స్ మినిస్ట్రీ అని పెట్టకూడదు, కానీ చిన్న మందాన్ని పెట్టుకోండి అన్న, లిటిల్ ఫ్లాగ్ అని పెట్టండి అన్న. అంటే నేనన్నాను మరి బైబిల్లో వాక్యానుసారంగా చూసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయం 32లో చిన్న మంద భయపడొద్ది, రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని ప్రభు చెప్పారు. మరి చిన్న మంద సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? యేసుప్రభువే కదా. జీసస్ అంటే రక్షకుడు అని అర్థం, క్రైస్ట్ అంటే అభిషిక్తుడు అని అర్థం, లవ్స్ అంటే ప్రేమ పరిపూర్ణమైనది. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్తూ ప్రేమ లేనివాడు మరణమందు నిలుచున్నాడు అన్నాడు. ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది అన్నాడు. ప్రేమ లేకపోతే మోగుడు కంచుతోనూ గనగనలాడే తాళంతో సమానం. ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎన్ని బోధలు ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేనివాడు మరణమందు ఉన్నాడు, ప్రేమ లేకపోతే మోగుడు కంచు గనగనలాడే తాళంతో సమానం అని పౌలు గారు హెచ్చరిక చేశారు కదా. అయితే ఇక్కడ జీసస్ క్రైస్ట్ లవ్స్ మినిస్ట్రీ అంటే యేసు రక్షకుడైన యేసు అభిషిక్తుడు, ప్రేమ పరిపూర్ణమైన. అంటే ఏర్పాటు చేసిన యేసుప్రభు పేరు అది. ఆ చిన్నమన సంఘాన్ని దేవుడే ఏర్పాటు చేశారు, కానీ అది యేసుప్రభు ఏర్పాటు చేశారు. ఆ యేసుప్రభు పేరు ఉండదట. ఇలాంటి చిన్నపిల్లల అభిప్రాయాలు మంచివి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం ఏమైందంటే ఒక దైవజనుడు, మంచి దైవజనుడే, చాలామంది ఏం చేశారంటే యవనస్తులు చాలామంది మారుమనసు పొందారు. సంఘం మారుమనసు పొంది పరిశుద్ధాత్మ కూడా పొందారు. పొందిన తర్వాత భాషల్లో కూడా మాట్లాడుతున్నారు. అలా అన్నారు, అయ్యగారు మేము మారుమనసు పొందాము, పరిశుద్ధాత్మ పొందాం కదా, మాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం పెట్టి బాప్తిసం ఇవ్వండి అన్నారు. అయితే ఆ దైవజనుడు అన్నాడు, అయితే ఏమైందంటే మీరు మీసాలు తీసేయండి బాప్తిసం ఇస్తానన్నాడు. అంటే అదేంటంటే మేము మారుమనసు పొందాం కదా, బాప్తిసం ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళందరూ మీసాలు తీసిపోతే నేను బాప్తిసం ఇవ్వను అని అన్నారు. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయి ఇంకో సేవకుడి దగ్గర బాప్తిసం తీసేసుకొని వాళ్ళందరూ పెద్ద దైవజనులు అయ్యారు. అయితే ఇక్కడ మీసాలు తీసేయడం పాపం కాదు, మీసాలు ఉంచుకోవడం కూడా పాపం కాదు.
మీసాలు తీసేయడం కాదు, మీసాలు ఉంచుకోవడం కూడా మీసాలు ఉంచుకోవడం పాపం కాదు, కానీ అది ఒక సిద్ధాంతంగా మార్చకూడదు. సిద్ధాంతంగా మార్చి బైబిల్లో ఇది బోధ కింద మార్చిస్తే చాలామంది ఏమనుకుంటారంటే సామాన్య జనులు అదే నిజమనేసి అనుకుంటారు. ఏమనుకుంటారంటే చాలా వీళ్ళు మీసాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మామూలు మనుషులు లేరు, వీళ్ళు మీసాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు సేవకులు కాదు అనుకుంటారు కదా. అంటే ప్రజల్లో, సామాన్యమైన ప్రజల విశ్వాసంలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది. మరి ఇక్కడ మరి పెద్ద దైవజనుడైన గొప్ప దైవజనుడు యేసయ్య గారికి కూడా మీసాలు ఉన్నాయి కదా. మరో అనేక మంది గొప్ప దైవజనులు ఉన్నారు కదా, మీసాలు ఉన్నాయి కదా. మరి మరి మంచి గొప్ప దైవజనుడు అయినటువంటి జఫన్య శాస్త్రి గారి మీసాలు ఉన్నాయి, మీసాల గడ్డలు ఉన్నాయి కదా, ఆయన సేవకుడు కదా. ఆయన వేల కొలది సంఘాల మధ్య వాడబడుతూ, నేషనల్గా ఇంటర్నేషనల్ వాడబడుతూ అనేకమైన సంఘాలు అపోస్తుల బోధన నడిపిస్తున్నారు కదా. మరి గొప్ప సేవకుడైనటువంటి పాస్టర్ ప్రభాకర్ గారు మీసాలు ఉన్నాయి కదా, ఆయన సేవకుడు కాకుండా పోతాడా? ఇలాంటి భేదాభిప్రాయాలు, మీసాలు ఉన్నాయి కదా నువ్వు సేవకుడు కాదు, మీసాలు ఉంటే మారు మనసు లేదు అని ఇలాంటి బోధలు సమాజంలో ఏం చేస్తాయంటే మనుషుల్ని డివైడ్ చేస్తాయన్నమాట. మీసాలకి దానికి సంబంధమే లేదు అసలు. అది బోధలో పెట్టకూడదు. అది మీసాలు ఉంచుకోవడం పాపం కాదు, మీసాలు తీసేయడం కూడా పాపం కాదు. అంచేత ఈ జాగ్రత్తగా మనం చూసినట్లయితే అనేకమైన గొప్ప గొప్ప దైవజనులు ఇక పెద్ద మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ గారి మీసాలు లేవా? అతను పెద్ద మిషనరీ కదా ఆయన. అంటే మీసాలు ఉన్న వాళ్ళందరూ పాపులర్ అని అనుకోవద్దు. ప్రైజ్లో ఇంకో విషయం ఏంటంటే భేదాభిప్రాయాలు. ఇక్కడ భేదాభిప్రాయాలు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా స్పిరిచువల్గా గ్రో అవ్వలేదని అర్థం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే నేను వీడికి నా శాఖ పేరు లేదు కాబట్టి ఇతను వేరు, నేను వేరు అన్నట్టుగా చూస్తే నేను చిన్న మందని, నేను పెంతెకోస్తోని, నేను మెథడిస్టోని, నేను బాప్టిస్టోని, ప్రొటెస్టెంట్ని అని ఏ పేరు పెట్టుకున్నా అది అపోస్తల బోధలు ఉన్నారో లేదో అది చూడాలి, కానీ పేరులో ఏముంటుంది? పేరు కాదు. దాన్ని బట్టి ఇతను ఆ వాడు కాబట్టి ఇతను ఈ వాడు కాబట్టి. మరి పౌలు గారు ఏమని చెప్తున్నారు? నేను పౌలు వాడిని, నేను అపోలో వాడిని, నేను ఈ శాఖ వాడిని శాఖ భేదాలు పెట్టుకుంటే మీరు ఇంకా స్పిరిచువల్గా అవ్వలేదన్న, స్పిరిచువల్గా ఎదగలేదన్న. అలాంటి అభిప్రాయాలు ఉంటే నువ్వు ఇంకా మీసాలు పండిపోయినటువంటి చిన్న బాబు అన్నమాట. అంతేగాని స్పిరిచువల్ గ్రోత్ లేదు. అపోస్తులుగా పిలవచ్చు, పెద్ద పాస్టర్గా పిలవచ్చు, పెద్దగా పిలవచ్చు. కానీ ఇటువంటి సంఘ భేదాలు కలిగిన మనసు ఉన్నట్లయితే నువ్వు బేబీ క్రిస్టియన్ కానీ పరిపక్వత చెందలేదు. అందుకే వీడికి మీసాలు ఉన్నాయి కాబట్టి వీడితో భుజించడం కూడదు రాయకూడదు. కొంతమంది భోజనం కూడా చేయరు అలాంటి వెళ్తాను. ఇది ఎక్కడ దేవుని బిడ్డలు కదా, మీసాలు ఉంటే దేవుని బిడ్డలు కదా, మీసాలు ఉంటే దైవ సేవకులు కదా. అది ఒక సిద్ధాంతంగా పెట్టి ఇతరులు తృణీకరించకూడదు. అలా తృణీకరిస్తే ఏమవుతుందంటే ప్రభు కూడా చెప్పారు కదా, మిమ్మల్ని ఎవరు తృణీకరిస్తారో నన్ను తృణీకరించాడు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను. మరి ఇలాంటి సిద్ధాంతాలు పెట్టుకుని మంచి దైవజనులు కూడా తృణీకరిస్తే నువ్వెవరు తృణీకరిస్తున్నావు? దేవుడిని తృణీకరిస్తున్నావు. ఎవరో దైవజనులు ఉంటారు కొంతమంది. ఒక దైవజనుడికి ఒక పేరు దేవుడు బయలుపరుస్తారు, అది పేరు పెట్టుకుంటారు. ఇంకో దైవజనుడికి ఇంకో పేరు పెడతారు, ఆ పేరు పెట్టుకుంటారు. ఇంకో దైవజనుడికి ఇంకో పేరు పెట్టుకుంటారు. ఏదైనా సరే అపోస్తుల బోధలో ఉన్నారా లేదా? రెండో విషయం ఏంటంటే రోమాకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14లో చూస్తే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారన్న. అంటే దేవుని ఆత్మచేత నడిపించబడతారు. 8:14 చదువు ఒకసారి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చూసారా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అన్నారు. అంటే దేవుని ఆత్మచేత నడిపించబడ్డారు. అంటే సొంత మనసుతో కాదు, సొంత అభిప్రాయాలతో కాదు, సొంత ఆత్మతో కాదు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై అనబడదు. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది భాషలతో మాట్లాడతారు, పరిశుద్ధాత్మ పొంది. కొరింథీ సంఘం కూడా భాషలతో మాట్లాడే వరాలు ఉన్నాయి, కానీ కొరింథీ సంఘం అంత స్పిరిచువల్గా గ్రో అవ్వలేదు. అనేకమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి.
ఆ, ఏం భాషలు మాట్లాడుతున్నాం కదా, కొంతమంది భాషలతో మాట్లాడితే కానీ దేవుని ఆత్మలో నడవరు. దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడు ఎక్కడ పరిశుద్ధాత్మ సంపూర్ణంగా పనిచేస్తారో అక్కడికే నడిపిస్తారు. ఎక్కడ అపోస్తుల బోధ ఉంటుందో అక్కడికే పరిశుద్ధాత్మ నడిపిస్తారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా నామకాద సంఘంలో నువ్వు ఉండని చెప్పరు, అక్కడ ఉండమని చెప్పరు దేవుడు. నామకాద సంఘంలో తప్పుడు సిద్ధాంతాలు బోధించే సంఘంలో ఉండమని చెప్పరు. అబద్ధ బోధలు బోధించే సంఘంలో దేవుడు నడిపించడు. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా అపోస్తుల బోధ బోధించే సంఘానికే నడిపిస్తారు. అన్ని సంఘాలు అపోస్తుల బోధలు ఉండాలని కదా పౌలు గారు చెప్పారు. వీరు అపోస్తుల బోధ ఎందునో, సహవాసం ఎందునో, రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన చేయటం ఎందునో ఎడతెగక ఉండేది అని చెప్పారు. కాబట్టి ఈ విషయం ఇటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదని మనకి దేవుని వాక్యం బోధిస్తుంది. తర్వాత ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడడం మాత్రమే కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా మనం అనేకమైన వరాలు కూడా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఒకసారి ఏమైందంటే కొంతమందికి ప్రవచన వరం ఇస్తాడు, కొంతమందికి స్వస్థత వరాలు ఇస్తారు, కొంతమందికి అద్భుతాలు చేసే వరాలు ఇస్తారు, కొంతమందికి మినిస్ట్రీ వరాలు కూడా ఇస్తారు దేవుడు. ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడే చేస్తూ ఉంటాడు. కాబట్టి భేదాభిప్రాయం లేకుండా అందరూ అన్ని వరాలు వాడుకుంటప్పుడు క్రీస్తు శరీరమైన సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. ఇతను నా సాకిమోడు కాదు కాబట్టి వీటికి వరాలు ఉన్నాయంటే అనుకోకూడదు. ఒకసారి ఫిలిప్కి 4 కూతురు ఉన్నారు. 4 కూతురికి ప్రవచన వరం ఉంది కదా. అలాగే మా పాప 10వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ పొంది ఆమె ప్రవచన వరం దేవుడు ఇచ్చాడు. ఒక సందర్భంలో 10వ సంవత్సరం వయసులో 2 గంటలు మాడింది. బైబిల్ తెలియదు, ఏం తెలియదు, కానీ 2 గంటలు మాట్లాడింది, వాక్యం చెప్పిందని ఒక సంఘంలో చెప్తే నేను ఆశ్చర్యపోయాను, అందరూ ఆశ్చర్యపోయారు. అది మానవ వాయిస్ కాదు, ఆ చిన్నపిల్ల వాయిస్ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు. అప్పటి నుంచి దేవుడు అనేక చోట్ల వాడుకున్నాడు, ప్రవచనం ఇచ్చారు వీళ్ళకి. ఒకసారి మేము కలకత్తా అటుపక్క వెళ్ళాం. అక్కడ అస్సాంలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు, పాస్టర్ నాథానియేల్ గారు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంతో మంచి దైవజనుడు, మమ్మల్ని ఒక దేవదూతలు ఆహ్వానించినట్టు ఆహ్వానించాడు, మంచి ఆతిథ్యం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఆ తర్వాత ఒక కాటేజ్ ప్రేయర్లో బిడ్డ ఆశ్రమం, అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుందండి ఆ సమయంలో. ఒకసారి ఒక బైబిల్ కళాశాల ఉంది, అక్కడ బైబిల్ ట్రైనింగ్ అయిన వరకు తర్పీదిస్తూ ఉంటారు ఆ స్టూడెంట్స్. అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది వన్ ఫ్రైడే. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పాపకి, అమ్మ రేపు మనం పలానా బైబిల్ కళాశాలకు వెళ్తానో, నువ్వు మెసేజ్ చెప్పలేదు, ఏం చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా ఆ దైవజనుడు ఏమన్నారంటే, ఆ ప్రిన్సిపల్ గారు ఇతన్ని వాకింగ్ చెప్పడానికి ఇన్వైట్ చేస్తే ఆ దైవజనుడు పాస్టర్ నాథానియేల్ గారు ఏం చెప్పారంటే, ఆశ వాక్యం చెప్పమ్మా అని ఇన్వైట్ చేశారు. ముందుగానే ప్రిపరేషన్ లేదు, ఏమీ లేదు, కానీ దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించి దైవ సేవకులకు ఎటువంటి సందేశం కావాలో అటువంటి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. బౌరుడైన సమయాలు చిన్నప్పుడు వాడుకున్నారు కదా, మన సిద్ధాంతాలు పెట్టుకుని అలాగ అంటాం. కానీ దేవుడు ఆ చిన్న బిడ్డ ద్వారా కూడా సంఘానికి క్షేమం కలిగించే వాక్యాన్ని అనుగ్రహించాడు. అంటే వీళ్ళ అమ్మాయి మంచి వాక్యం చెప్పేస్తుంది, ఎక్కడ ఎదిగిపోతుందని చెప్పి కొంతమంది ముట్టెట్టు మూసేస్తూ ఉంటారు, ఎదగనివ్వరు సంఘంలో. ఇది వాక్యానుసారమైంది కాదు, అపోస్తుల డాక్టర్లు అడగండు. కానీ ఆ దైవజనుడు అపోస్తుల బోధలు ఎదిగాడు కాబట్టి పాపలో ఉన్నటువంటి ఆ యొక్క వరం చూసి అతను ఇన్వైట్ చేశాడు. వాక్యం అక్కడ చెప్పినప్పుడు ఆ ప్రిన్సిపల్ గారు, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, బైబిల్ కళాశాల ప్రిన్సిపల్ గారు మొత్తం అందరూ కూడా చాలా సంతోషించారు. అదేంటి పరిశుద్ధాత్మ కార్యమే కానీ మనిషి కార్యం కాదు. ఎందుకంటే పిలిపికి 4 కూతురు ఉన్న 4 ప్రవచిస్తారని చెప్పారు కదా, అలా వాడుకుంటుంది. అంచేత తర్వాత కొంతమంది భేదాభిప్రాయాలు ఎలా పెట్టుకుంటారంటే, ఒకసారి ఒక ఆయన వాక్యం చెప్పండి బ్రదరు అని ఇన్వైట్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, బ్రదరు ఈరోజు పెద్ద చదువుకున్న వాళ్ళు, పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్, కొంచెం కాస్త డబ్బున్న వాళ్ళు వస్తారు, పరిశుద్ధాత్మైన సబ్జెక్ట్ మాట్లాడొద్దు అన్నాడు అతను. అదేంటి అలా చెప్తే, పరిశుద్ధాత్మ లేకుండా సంఘం ఎలాగా పుట్టింది? పరిశుద్ధాత్మ ద్వారా కూడా సంఘం జన్మించింది. పెంతెకోస్తు దినంలో ఇక అపొస్తలుల గారు 2వ అధ్యాయంలో వారందరూ పరిశుద్ధాత్మ పొందినప్పుడు వారందరూ కూడా గొప్ప కార్యాలు చేశారు, భాషలు మాట్లాడారు,
దాని ద్వారా సంఘం పుట్టింది. పరిశుద్ధాత్మ ద్వారానే సంఘం జన్మిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారానే రక్షించబడతారు. పరిశుద్ధాత్మ ద్వారానే సమస్తం జరుగుతుంది. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలంటే అతను ఏ బోధలో ఉన్నారో మనకి ఈజీగా అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్పారు? అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూస్తే 8వ అధ్యాయం 14 నుంచి మనం చూస్తే అక్కడ ఏం చెప్తాడు? సమరయ వారు వాక్యం, ఫిలిప్పు వాక్యం బోధిస్తుంటే సమరయ వారు బాప్తిసం పొందారు. సమరయ వారు బాప్తిసం పొందితే వాళ్ళందరూ సమరయ వారు దేవుని వాక్యం విని అంగీకరించరని యెరూషలేములో అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. పేతురును యోహానును వారి యొద్దకు పంపారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేశారు. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. చూసారు, అంతకుముందు పరిశుద్ధాత్మ ఎవరి మీదకి రాలేదు. వారు ప్రభువైన యేసునామములో బాప్తిసం మాత్రం పొందారు, కానీ పరిశుద్ధాత్మ రాలేదు. ఇక్కడ చెప్పారా లేదా? పౌలు గారు వీళ్ళందరూ పరిశుద్ధాత్మ కోసం అక్కడ ప్రార్థన చేశారా లేదా? అలాగే అపోస్తలుల కార్యాలు 19లో ఏముంది? మీరు విశ్వసించిన తర్వాత పరిశుద్ధాత్మ పొందారా అని బాప్తిసం పొందిన వారితో అడిగారు అపోస్తలుల పౌలు. అలాగే పేతురు ప్రసంగించుటట్టుగా బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినాను ఉంది కదా. యేసుప్రభు కూడా మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో ఉండండి, మీరు పరిశుద్ధాత్మ పొందుతారు అని చెప్పారు కదా. బాప్తిసం పొందిన శిష్యులకే చెప్పారు కదా. పరిశుద్ధాత్మ సబ్జెక్ట్ మాట్లాడొద్దు అంటాడు అతను. అదేం బోధ మనకు తెలియదు. మరొక దగ్గర ఏమన్నాడంటే, బ్రదరు మీరు ఏదైనా అంటారు కానీ భాషలో ఇలాంటివన్నీ మాకు చెప్పండి, అలాంటి అలవాట్లు మాకు నేర్పించకండి అన్నాడు. అదేంటిది? భాషలు ఎవరి ద్వారా వస్తాయి? మనిషి ద్వారా వస్తాయి, పరిశుద్ధాత్మ ద్వారా వస్తాయి. పౌలు గారు ఏమన్నారు? భాషతో మాట్లాడేవాడు మర్మాలు పలుకుతున్నాడు అన్నాడు. భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడు ఎవడో గ్రహించడు కానీ మనుషుడు ఎవడో గ్రహించడు కానీ ఆత్మ వల్ల మర్మాలు పలుకుతున్నాడు అని పౌలు గారు చెప్పారు కదా. మనుషుడు ఎవడు గ్రహించడు కాదు. పరిశుద్ధాత్మ పొందేవాడు భాషలతో మాట్లాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకున్నాడు. మరొక దగ్గర పౌలు గారు అంటారు, మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అన్నాడు. భాషలు మాట్లాడడం ఆటంకపరచొద్దు అన్నాడు. చూసారా, ప్రవచన భారం ఉంది, ప్రార్థనా భాష ఉంది. అంటే ప్రవచన భాష ఉంటప్పుడు అర్థం చెప్పాలి, అర్థం చెప్పకపోతే మౌనంగా ఉండండి కానీ దేవుడితో మాట్లాడుకోండి అంటాడు. దేవుడితో మాట్లాడే భాష ప్రార్థనా భాష, మనుషులతో మాట్లాడే భాష ప్రవచన భాష. కాబట్టి ప్రార్థనా భాష మాట్లాడినప్పుడు ఏముంటుంది? అది దానికి ట్రాన్స్లేషన్ అక్కర్లేదు, దేవుడితో తనతోనే మాట్లాడుకోవచ్చు అన్నాడు. మరి భాషల గురించి అన్ని రాసి ఉంటే ఇది వద్దంటారు ఇక్కడ. కాబట్టి ఇలాంటి డిఫరెన్సెస్ సంఘాల్లో ఉండకూడదు. మీసాలు లేవు కాబట్టి ఆడు సేవకుడు కాదు, ఈ నా శాఖ పేరు పెట్టుకోలేదు కాబట్టి ఈ శాఖ వేరు కాబట్టి ఈ నా వాడు కాదు, మేము సపరేషన్గా ఉండాలి. సపరేషన్గా ఉండాలి. ఎవరైతే మారు మనిషి ఉండదో, ఎవరైతే రాంగ్ బోధలు ఉన్నారో, అపోస్తలుల బోధలు లేరు, సపరేషన్గా ఉండాలి. కానీ మంచోళ్ళు కూడా నీ సపరేషన్గా ఉండండి. ఇవి చిన్నపిల్లల చేష్టలని ఉండకూడదని చెప్పేసి పౌలు గారు చెప్పారు. కాబట్టి దేవునిలో అందరూ ఐకమత్యంగా సమాధానంగా పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం మనకి చెప్తుంది. ప్రైజ్లో ఒకసారి ఏమైందంటే, ఒకసారి మా బ్రదర్ చిన్నప్పటి నుంచి ఒకే సహవాసంలో ఎదిగింది బ్రదర్. ఆయన కొత్తగా 10 సంవత్సరాల క్రితం దేవుడు సడన్గా అలర్చల్లగా తిరిగినోడు దేవుడు పరిశుద్ధాత్మతో నింపి మారు మనసు ఇచ్చి దేవునికి అంకితమైపోయి సువార్త పత్రికలు పంచుతున్నాడు. ఒకసారి ఒక ఏరియాలోనూ సువార్త పత్రికలు పంచుకొని వెళ్ళిపోతుంటే ఒక సీనియర్ సేవకుడు చెప్పాడు, అతని మీసాలు నాకు లేవు, నేనే సేవకుడిని అనుకుంటాడు. ఆయన ఏం చెప్పాడు, బాబు ప్రైజ్ లార్డ్ బ్రదరు, ప్రైజ్ లార్డ్ పాస్టర్, అసలు సరిగ్గా మాట్లాడలేదు సరిగ్గా, ఇప్పుడు ఏం చేయాలా? ఎన్నటి వరకు బ్రదర్ అందరూ మాకు తెలుసు, బాబు రా బాబు కొంచెం మంచి దాకా ఏదో చెప్పేది ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఒక మార్చుకొని వెళ్ళిపోయాడు. ఏం చేయాలి? కొంచెం ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏమక్కర్లేదు, కొంచెం మంచినీళ్ళు ఇస్తే అది అతిథి సత్కారం చేసినట్టు ఎంకరేజ్ చేస్తే ఎంత సంతోషించాను. నాకు మీసాలు ఉన్నాయి, నాకు మీసాలు గొరిగించుకున్నాను, నేను నిజమైన పాస్టర్నే, లేకపోతే ఈ మీసాలు ఉన్నాయి నిజమైన కాదనా? ఇంకా డిఫరెన్స్ ఏంటి? బాగా తెలిసిన వాళ్ళు కూడా నువ్వు రిజెక్ట్ చేస్తే నువ్వేం సేవకుడు, నువ్వేం దేవుని వాక్యం చేస్తే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం అని చెప్పారు. ప్రేమ లేని వాడు మరణమందు నిల్చున్నాడు అని చెప్పాడు కదా.
కాబట్టి ఆ తర్వాత ఆ అబ్బాయి అప్పుడు స్టార్ట్ చేసిన మినిస్ట్రీ 10 సంవత్సరాలు బాగా డెవలప్ అయిపోయింది ఆ మినిస్ట్రీ. సేవ దేవుడు వాడుకున్నాడు బలంగా. ఇప్పుడు ఇతను తృణీకరి అతను సీనియర్ అతను సరైనటువంటి అభివృద్ధి చెందలేదు. మనం విమర్శించడం కాదు కానీ చెప్తున్నాం మాట. కాబట్టి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు సిద్ధాంతాలు కలిగి ఉంటే అది చాలా ఇదిగా అన్నిటికీ మించింది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. బోధలో ఐకమత్యం కలిగి ఉండాలి. వీరు అపోస్తల బోధ సహవాసంలోనూ నిజమైన ఉపదేశంలోనూ ఉండేటప్పుడు స్పిరిచువల్గా డెవలప్ అవుతుంది. కొంతమంది ఆత్మను పొందేమో భాషతో మాట్లాడతారు కానీ అపోస్తల బోధ బోధించడం, నడిపించడం, ఇతరులకు ఎంకరేజ్ చేయరు. తిమోతికి పౌలు గారు ఏం చెప్పారు? నా కుమారుడైన తిమోతి, నా హస్త నిక్షేపం ద్వారా నీకున్నటువంటి వరాన్ని ప్రజ్వలింపజేయండి అంటాడు. ఏమంటాడు? ప్రజ్వలింపజేయి, నీ వరాన్ని వాడుకో, ఆత్మను ఆత్మొద్దు, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడు, వాడుకో అన్నాడు. ప్రైజ్లో మరి చిన్న బిడ్డ ప్రపంచం ఇప్పుడు దేవుడు ఏం చేశారు? అలాగే దేవుడు వాడుకుంటే వాడికి ప్రపంచానికే మంచి పేరు తెచ్చే బిడ్డకు మారుతారు కదా. ప్రైజ్లో ఈ సమయంలో అటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకొని వరాలు కలిగిన వాళ్ళు కూడా బొట్టలు వేసుకొని అమ్మ ఈడు ఎక్కడ కూడా అయిపోతాడు, ఈడు చాలా ఇలాంటి వరాలు కలిగి బాగా వాక్యం చెప్పిస్తే అందరూ ఇది చేసేసి ఆయన అలాంటి పాస్టర్ కొంతమంది అసూయపరులు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. మరొక ఇన్సిడెంట్ జరిగింది చెప్తాను. కొన్ని సంవత్సరాలు పాల్ యాంగిచే గారు 4వ కోణంలో రాసింది. ఒక అతన్ని మినిస్ట్రీ పిలిచారు, రీడింగ్ గిఫ్ట్ అన్నీ ఉన్నాయి. 3 రోజులు అయిన తర్వాత మరి కొంతమంది ఏడుంటారంటే దేవుడి చేత పిలబడి లేకుండా, సంఘం లేకుండా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? అయ్యగారి దగ్గర పోటీ డబ్బులు ఉన్నాయని చెప్పారేమో. ఆయన చెప్పాడు, అతను నాకు డబ్బు కావాలన్నాడట. అతను 2 రోజులు ఊరుకున్నాడు, 3 రోజులు డబ్బు కావాలన్నాడు. అప్పుడు పాల్ యాంగిచే గారు చాలా బాధపడి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇది దేవుడు ప్రేరణ చేసి కాలానికి ఇస్తాం కదా అన్నాడు. అలా చెప్పాడు, డబ్బు కావాలన్నాడు. అలాగే ఒకసారి మేము ఒక దైవజనుడు వెళ్తే మంచి దైవజనుడే, కానీ నామకాత పాస్టర్లు ఉంటారు, సేవ ఉండదు, ఏముండదు. అడుగుతుంది అయ్యగారి దగ్గర బోర్డు డబ్బు ఉంది, మీరు అడగండి. ఎందుకంటే ఆయన ఆ పాపకాని ఫోటో తీసేస్తాడు, రప్పించుకుంటాడు అని చెప్పి ఎవడో బీజాలు వేస్తూ ఉంటారు. మంచి దైవజనుడు. కానీ ఆ తర్వాత ఆయన ఏం చేశారు? 2 రోజులు మంచి ఉద్యోగం అయిపోయిన తర్వాత దేవుని బిడ్డ బలంగా దేవుడు వాడుకున్న తర్వాత అంటాడు, అయ్యగారు ₹1,00,000 ఇద్దరుగాక అంటాడు. అడిగే పద్ధతి. ఎప్పుడైతే మైండ్ డబ్బు వైపు అయిపోయిందో అక్కడ సరైనటువంటి కార్యం జరగలేదు. భయం ఇలాంటి విత్తనాలు విత్తేవారు చాలామంది ఉంటారు. ఆయన ఏంటి, అయ్యగారు ₹1,00,000 ఇద్దరుగాక, అందరూ అంటే అయ్యగారు ₹1,00,000 ఇద్దరుగాక. అదే ప్రార్థన చేయండి ఏంటో అలాగే ఉంటే బాగుంటుంది. ఇటువంటి విధంగా మైండ్ ఇదైతే అప్పుడు అతను పూర్తిగా కట్ చేశాడు. అంత టెన్షన్ మంచి దైవజనుడే, కానీ ఇటువంటి తప్పుడు విత్తనాలు విత్తడం వల్ల మైండ్ డబ్బు మీదకి వెళ్ళిపోతే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. పేదలో మనం అలా ఉండకూడదు. ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, ఐకమత్యంగా ఉండాలి, అన్ని విషయాల్లో క్రమంగా ఉండాలి. ప్రభు ఈ మాటలో దీవించుగాక. ప్రార్థన చేసుకోండి. కృపామయుడా, పరిశుద్ధుడా, దేవా మీకు స్తోత్రాలు అయినా. ఇదిగో ప్రభు నాయన విత్తబడుతున్న వర్తమానం వింటున్న ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి మరి మీ ఆత్మానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. బాధ అభిప్రాయం లేకుండానో తండ్రి అందరూ కూడా అపస్తుల బోధలో నిలిచి ప్రభు అయా నాయనా తండ్రి మీ కృపలో కట్టబడి నాటబడి ఫలించి ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య నామములు పెట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.